ఒకప్పటి బర్మానే ప్రస్తుత మయన్మార్కి మనకి ఒక 16-17 కిలోమీటర్ల దూరం వితౌట్ వీసా వితౌట్ పాస్పోర్ట్ వెళ్ళిపోవచ్చు. దాదాపుగా మన దాంట్లో ఒకప్పటి భాగం బ్రిటిష్ వాళ్ళు విడదీసిందే. కాకపోతే ఏంటంటే అక్కడ ఎప్పుడు నిత్యం అల్లకల్లోలంగా ఉంటుంది. వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. మన వాళ్ళు అటు వెళ్ళొస్తూ ఉంటుంటారు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఈ మధ్యన ఏమైపోయిందంటే అక్కడ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన యుద్ధం నడుస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వాన్ని దించేసి ఆమెను జైల్లో పడేసి శిక్షల మీద శిక్షలేసి బయటికి రానియకుండా చేసి అక్కడ చివరికి సైనిక రాజ్యం నడుస్తుంది. ఆ సైనికుల మీద విరక్తితో ప్రజలు తిరగబడుతున్నారు. ఈ సందర్భంలో ప్రజల్ని చంపడానికి ఇష్టం చూపనటువంటి చైనా ప్రేరేపిత ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సైనికాధికారుల ముఠాకి నచ్చనటువంటి సైనికులు భారతదేశంలోకి వచ్చేస్తున్నారు. వాళ్ళని ఇప్పుడు పెద్ద ఎత్తున షెల్టర్ ఇవ్వాల్సి వస్తుంది. అదే సందర్భంలో ప్రజలు కూడా అక్కడి నుంచి పారిపోయిస్తున్నారు. సైనికుల దాడుల్ని తట్టుకోలేక వాళ్ళకి షెల్టర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది పెద్ద భారం అయిపోతుంది ఇండియా మీద. ఈ నేపథ్యంలో తాజాగా బ్యాన్ పెట్టింది. భారత్ మయన్మార్ మధ్య ఫ్రీ మూవ్మెంట్ రెజ్యూమ్ ఎంఎంఆర్ రద్దు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దేశ అంతర్గత భద్రత ఈశాన్య రాష్ట్రాల జనాభా నిర్మాణ పరిరక్షణ కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్ఎంఆర్ని తక్షణమే రద్దు చేయాలంటూ హోంశాఖ అందజేసిన ప్రతిపాదన మీద అంతర్గత వ్యవహారాల విభాగం చర్యలు తీసుకుంటోందని అమిత్ షా చెప్పారు. ఎఫ్ఎంఆర్ ఫలితంగా 2 దేశాల సరిహద్దులను 16 కిలోమీటర్ల భూభాగంలో ఎటువంటి పత్రాలు అవసరం లేకుండానే సంచరించే వెసులుబాటు ఉంది. భారత్ మయన్మార్లు సుమారు 1643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉన్నాయి. యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా 2018 నుంచి తీసుకొచ్చిన ఎఫ్ఎంఆర్ విధానం ప్రస్తుతం మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లో అమల్లో ఉంది. సరిహద్దులో కంచె నిర్మించాలంటే ఇంఫాల్ లోయలో ఉండే మైతీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్ఎంఆర్ను అవకాశంగా తీసుకున్న ఉగ్రవాదులు దేశంలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నారని, డ్రగ్స్ వ్యాపారం సాగుతోందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్ అల్లర్లు సద్దుమణగాలన్నా ఈజీగా వచ్చేటటువంటి తీవ్రవాదుల్ని కంట్రోల్ చేయాలన్నా ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు.